వెల్కమ్ టు సిల్వెన్ ఇంగ్లీష్. ఇవి మై చైల్డ్హుడ్లో సెకండ్ రోమన్లో క్వశ్చన్స్ చదువుతూ రాయండి. How does the author describe his mother himself? ఆథరు వాళ్ళ ఫాదర్ని తర్వాత వాళ్ళ మదర్ని తనకు తానుగా ఎలాగ డిస్క్రైబ్ చేశాడు. The author describes his father as a wise and generous person. He felt happy when he helped others. తన ఫాదర్ని వైజ్ అండ్ జనరస్ పర్సన్గా డిస్క్రైబ్ చేశాడు. తర్వాత తను ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ రిచెస్. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, డబ్బు ఎక్కువగా లేదన్నమాట. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రేట్ విజ్డమ్. అతను కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, విజ్డమ్ మంచి తెలివి ఉన్నటువంటి వ్యక్తి. Avoided inessential comforts and luxuries. అవసరం లేనటువంటి కంఫర్ట్స్ని, లగ్జరీస్ని అవాయిడ్ చేసేవాడు. హిజ్ మదర్ వాజ్ ఎ నోబుల్ అండ్ కైండ్ హార్టెడ్ ఉమెన్. వాళ్ళ మదరు నోబుల్, కైండ్ హార్టెడ్ ఉమెన్. షీ యూస్ టు ఫీడ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. తను చాలామంది పీపుల్కి భోజనం పెట్టేది. షీ హ్యాడ్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ టిపికల్ ఇండియన్ మదర్. I was born into a middle-class Tamil family. I was a short boy with rather undistinguished looks, born to tall and handsome parents. I studied physics and aerospace engineering and became a scientist. మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీలో పుట్టాడు. షార్ట్ బాయ్, టాల్, అందంగా ఉన్నటువంటి పేరెంట్స్కి పుట్టాడు. ఫిజిక్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. సైంటిస్ట్ అయ్యాడు. Question number 2. What characteristics does he say he inherited from his parents? The author inherited humility and benevolence from his parents. వాళ్ళ పేరెంట్స్ నుంచి హ్యూమిలిటీ, బెనివలెన్స్ వచ్చాయి. He learned lessons in honesty and integrity from his parents. He was self-disciplined because of his parents' exemplary life. వాళ్ళ పేరెంట్స్ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల హీ వాజ్ సెల్ఫ్ డిసిప్లిన్. తను సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండేవాడు. ఎందుకంటే పేరెంట్స్ యొక్క జీవితం అతనికి ఎగ్జాంపుల్ అయిందనమాట.
వెల్కమ్ టు సిల్వెన్ ఇంగ్లీష్. ఇవి మై చైల్డ్హుడ్లో సెకండ్ రోమన్లో క్వశ్చన్స్ చదువుతూ రాయండి. How does the author describe his mother himself? ఆథరు వాళ్ళ ఫాదర్ని తర్వాత వాళ్ళ మదర్ని తనకు తానుగా ఎలాగ డిస్క్రైబ్ చేశాడు. The author describes his father as a wise and generous person. He felt happy when he helped others. తన ఫాదర్ని వైజ్ అండ్ జనరస్ పర్సన్గా డిస్క్రైబ్ చేశాడు. తర్వాత తను ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ రిచెస్. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, డబ్బు ఎక్కువగా లేదన్నమాట. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రేట్ విజ్డమ్. అతను కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, విజ్డమ్ మంచి తెలివి ఉన్నటువంటి వ్యక్తి. Avoided ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. అవసరం లేనటువంటి కంఫర్ట్స్ని, లగ్జరీస్ని అవాయిడ్ చేసేవాడు. హిజ్ మదర్ వాజ్ ఎ నోబుల్ అండ్ కైండ్ హార్టెడ్ ఉమెన్. వాళ్ళ మదరు నోబుల్, కైండ్ హార్టెడ్ ఉమెన్. షీ యూస్ టు ఫీడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. తను చాలామంది పీపుల్కి భోజనం పెట్టేది. షీ హ్యాడ్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ టిపికల్ ఇండియన్ మదర్. I was born into a middle-class Tamil family. I was a short boy with rather undistinguished looks, born to tall and handsome parents. I studied physics and aerospace engineering and became a scientist. మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీలో పుట్టాడు. షార్ట్ బాయ్, టాల్, అందంగా ఉన్నటువంటి పేరెంట్స్కి పుట్టాడు. ఫిజిక్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు, సైంటిస్ట్ అయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ క్యారెక్టరిస్టిక్స్ డస్ he say he inherited from his parents? The author inherited humility and benevolence from his parents. వాళ్ళ పేరెంట్స్ నుంచి హ్యూమిలిటీ, బెనివలెన్స్ వచ్చాయి. He learned lessons in honesty and integrity from his parents. He was self-disciplined because of his parents' exemplary life. వాళ్ళ పేరెంట్స్ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల హీ వాజ్ సెల్ఫ్ డిసిప్లిన్. తను సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండేవాడు. ఎందుకంటే పేరెంట్స్ యొక్క జీవితం అతనికి ఎగ్జాంపుల్ అయిందనమాట.